ఇవాళ మనం చేపలు పట్టుకొచ్చినాము. అక్కడ ఒక ముసలాని అమ్ముతుంటే మనం తీసుకొని వచ్చినాము ఈ చేపలు. ఇలా సండే బాయికాడికి వచ్చినాము. ఇవాళ చేపలు ఫ్రై చేపిద్దామని మంచిగా కడిగి మంటలా కాలుస్తాం. మంచిగా చూద్దాం ఎట్లుంటుందో. పని ఎట్లా కట్ చేయాలా అని చెప్పేసి మీకు నేను చూపించబోతున్నా. రండి. ఏం లేక ఇబ్బంది పడుతున్నారు బావాళ్ళు. బ్లేడ్లతో యుద్ధం ఆడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. మా కాడ చాకు లేదు ఫ్రెండ్స్, అందువల్ల మేము తాటి మట్టతో కూస్తున్నాం. వీటిని కట్ చేసినాం మనం, ఈ చేపలని వీటిని కట్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ పోయి కడుక్కోవాలి. చేపలు చెప్పు, అన్నీ ఉందా తీయను. చేపలు తెప్పు ఫ్రెష్ కడు, ఇలా కడుగుదాం. కరెక్ట్ రాయి తీసుకోవద్దు. రాయి మీద రాయి కాదన్నా, ఒక చిన్న రాయి తీసుకొని మంచిగా ఉన్న కాడ తీసుకోండి. సరిపో. ఎల్లిపాయలు ఎన్ని తీస్తారు? అరే నువ్వు మంట పెట్టుకోరా. అది మంటలో మనం కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చేపలని. వీటి చేపని ఇట్లా సాయంత్రం దానిపైన కాల్చుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది చేప. చూడండి మీరే, బాగా మ్యారినేట్ చేసింది మావాడు దీన్ని, ఫిష్ని. దానికి అంతింది అంత నాదినమైంది. మాలా ఫైనల్గా చేపనైతే కాల్చినాం. ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తా. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.